నమస్తే. ఎన్నో విశిష్ట కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పుడూ పలకరించే నేను, ఈరోజు అందరికీ ఇష్టదైవం, ముఖ్యంగా అమ్మాయిలకి ఎవరైతే ఉన్నారో అమ్మలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి ఇష్టదైవం అని చెప్పొచ్చు. ఏకపత్ని వ్రతుడు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్‌లో చాలా వరకు మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనడానికి, ఒక విశిష్టమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అనడానికి కూడా ప్రతీతి ఏమిటి అంటే, మన అయోధ్యకి సంబంధించి రాముడి పట్టాభిషేకం జరగడం, రాముడి ప్రాణప్రతిష్ఠ జరగడం మనందరం హర్షించదగ్గ విషయం. మన కాలంలో జరిగింది అని చెప్పుకోవడం చాలా గొప్ప విషయం. మరి అలాంటి రామ్ నవమి ఈ సంవత్సరం ఏ విధంగా జరుపుకోబోతున్నాం? ఎందుకు ఇంతటి ప్రాధాన్యత ఈ సంవత్సరానికి? రామనవమి విశేషాలు, రాముని యొక్క గొప్పతనం ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం ముఖ్యంగా రాముని యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. లేదా వీడియోస్‌ని కూడా వీలైనంత మందికి మీరు పోస్ట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే మన భగవంతుని యొక్క గొప్పతనాన్ని మనమే కదా చెప్పాలి నేటి తరానికి, రేపటి తరానికి కూడా. సో, రాముడి యొక్క విశిష్టమైన కార్యక్రమాలకి సంబంధించిన వీడియోస్ నేను శివప్రసాద్ గురువు గారితో చేస్తూ ఉన్నాను. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. మీరు, నేను కార్యక్రమాలు చేస్తూ ఉంటే వచ్చే స్పందన చూసి చాలామంది నన్ను అడిగే విశేషం ఏమిటి అంటే, లాస్ట్ టైం కూడా మనం రాముడికి సంబంధించిన కార్యక్రమాలు చేసాం. పోయిన సంవత్సరం కూడా చేసాం. కానీ ఈ సంవత్సరానికి చాలా ప్రాధాన్యత ఉంది. చాలా గొప్పగా చేయబోతున్నారు. గవర్నమెంట్‌లో కూడా చాలా మార్పులు రాబోతున్నాయి కాబట్టి. మీరు చెప్పండి, రాముడు ఎందుకు అంతటి గొప్పవాడు చెప్పండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తల్లి, రాముడు అని అనంగానే రామ శబ్దము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎటువంటి పాపానికి తావు లేదు, హ్మ్. ఎటువంటి ఇబ్బందులు కలగవు, ఎటువంటి సమస్యలు రావు, విజయం లభిస్తుంది. ఈ అనేక రకాలుగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఎప్పుడూ చెప్పుకుంటున్నటువంటి మాటే. అవును. రాముడి మీద ఎంతమంది రకరకాలుగా సినిమాలు తీసినా రాముడు రాముడే. హ్మ్. ఎన్ని మాట్లాడినా రాముడు సీతారాముల యొక్క ఇది రామనవమి అని వస్తుంది అంటే, శ్రీరామనవమి వస్తున్నది అంటే ప్రతి గ్రామములోనూ ప్రతి ఇంటి ముందు పందిళ్ళు వేసి ఉంటారు. ప్రతి ఇంటికి తోరణాలు కట్టి ఉంటారు. అవును. ప్రతి ఇంట్లోనూ సందడే, అవును. ప్రతి ఇంట్లోనూ పెళ్ళే. హ్మ్. రాముల వారి దేవాలయాల్లో మాత్రమే వివాహము జరుగుతుంది అని అనటానికి లేదు. అసలు గ్రామం ఏ గ్రామంలో కూడా దేవాలయం లేని గ్రామం ఉండదండి రాముడికి. రామాలయము లేని గ్రామము ఉండనే ఉండదు. హ్మ్. ఖచ్చితముగా ఉండదు. హ్మ్. అలా లేదు అంటే వెంటనే రామాలయం కట్టించుకోండి, తరించండి అంతే. హ్మ్. ఇంకా రెండో హ్మ్. మాటలేదు దానికి. హ్మ్. ఒకవేళ ఉండకపోతే. హ్మ్. కనుక అసలు ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అన్నాడు గదా! హ్మ్. ఎందెందు వెదకి చూచినా ఆనందే అందందే కలడు. అన్నాడు గదా! హ్మ్. హ్మ్. అందుకని శ్రీరామనవమి పండుగ నాడు ప్రతి ఇంట్లోనూ రాముడు ఉంటాడుగాక, హ్మ్. కొలువై ఉంటాడు. హ్మ్. భగవంతుడు సర్వాంతర్యామి. మరి దేవాలయానికి ఎందుకు వెళుతున్నాము హ్మ్. అంటే, భగవంతుణ్ణి మనం ఇంట్లో పూజించుకున్నంత సేపు పూజించుకున్నా హ్మ్. ఆయన పవిత్ర స్థానము అనేటువంటిది ఒకటి ఒకటి ఉంది ఉంటుంది. కాబట్టి, అక్కడికి వెళితే మనకు సంపూర్ణత్వం అవుతుంది కాబట్టి. హ్మ్. ప్రతి స్త్రీమూర్తి గూడా వివాహమైనటువంటి తరువాత పూర్ణత్వము పొందేటువంటిది ఎప్పుడు అంటే, మాతృత్వము పొందిన తరువాత. హ్మ్. అప్పుడు గదా పూర్ణత్వం అనేటువంటిది, స్త్రీకి యోగం అనేది జరుగుతుంది. హ్మ్. అలాగే ప్రతి మానవుడి జీవితము కూడా రామాలయము
శ్రీరామనవమి నాడు రామాలయము వెళ్ళి రాముల వారి యొక్క దర్శనము చేసుకుంటేనే జీవితానికి పుణ్యప్రదం అనేది. ఉమ్, ఇక రామాయణము, ఉమ్, రామ అయనము ఉమ్. అంటే రాముడు నడచినటువంటి మార్గము. ఎటువంటి మార్గము? ధర్మ ధర్మ మార్గము. మార్గం. ఉమ్, ఏమిటి ధర్మము? ఉమ్, ఏది చెయ్యకూడదో అది చెయ్యలేదు, ఉమ్, ఏది చెయ్యవాలనో దాన్ని విస్మరించలేదు. ఉమ్, అదే రాముడు ఉమ్, యొక్క గొప్పతనం. ఉమ్, భగవంతుడు ఒక మానవ రూపము దాల్చి ఉమ్, ఎందుకొరకు? మరి ఉమ్, రావణాసురుడు అనేటువంటి ఒక అసురుణ్ణి ఉమ్. సంహరించాలి. సంహరించటము కోసము అనేటువంటిది ఉద్భవించాల్సిన అవసరము ఉమ్, వచ్చినది. ఉమ్, ఆయనను పుట్టాడు అని అనడానికి లేదు, ఉమ్, ఉమ్, ఆయన ఉద్భవించాడు ఉమ్, రాముల వారు. ఉమ్, అలా శ్రీరామ నవమి నాడు ఉమ్, కర్కాటక లగ్నములో ఉమ్, పునర్వసు నక్షత్రము. ఉమ్, చూడండి, పునర్వసు నక్షత్ర జాతకులు చాలా పౌరుషముతోను, ఉమ్, ఒకరిది నాకెందుకు, ఉమ్, నా ధార్మికత్వము నాది, నా గొప్పతనము నాది అనేటువంటి దీంతోనే ఉంటారు. ఉమ్, పైగా కష్టాలు కూడా పడుతుంటారు పునర్వసు నక్షత్రం వాళ్ళు, మిథున రాశి వాళ్ళు. ఉమ్, రాముల వారిది కూడా మిథున రాశి కదా. ఉమ్, అందువలన రాముల వారి యొక్క ఇది ఎలా అయితే జరుగుతుందో యాజ్ ఇట్ ఈజ్గా పునర్వసు నక్షత్రము మిథున రాశి వాళ్లకు అలాగే జరుగుతూ ఉంటుంది. ఉమ్, ఊరికే కాదు సార్, మనము మనం ఏదో ఒక మాట చెప్పినప్పుడు దానికి ఉమ్. ప్రామాణికం ఉండాలి. అవును. అందువలన రాముల వారు అలా మానవుడి రూపము దాల్చి మానవుడు ఎలాంటి కష్టాలు పడతాడో అలాంటి కష్టాలు పడి ఉమ్, మానవుడుగా ఉన్నప్పుడు బాధపడాలి కాబట్టి బాధలు పడి ఉమ్, అనుభవించాలి. దేవుడికి మనం ఏమనుకుంటామంటే రాముడు కదా, రాముడు ఆ మాత్రం కనుక్కోడా సీతను ఎత్తకపోతే, ఆ మాత్రం తెలియదంట. ఉమ్, రాముడే రాముడు అని దేవుడు ఎప్పుడైనాడు? రాముడు నడుస్తూ ఉండేటువంటి రామాయణము జరుగుతూ ఉన్న సమయంలో దేవుడు కాలేదు. ఉమ్, వాల్మీకి రామాయణాన్ని రాసిన తరువాత ఓహో ఇంత గొప్పవాడా ఈయన అని అందరూ ఆరాధించేటువంటిది ప్రారంభం చేసి దేవుడు అని మనం కొలవబడేటువంటి రీతిలో ఉన్నారు. ఉమ్, ఏ వ్యక్తినైనా పుట్టంగానే గౌరవించడు. ఉమ్, ఆ మనిషి పుట్టిన తర్వాత మనిషి యొక్క నడవడిక, వ్యక్తిత్వము, అతను ఎదిగినటువంటి విధానము, అతను చేసినటువంటి పనులు అన్నీ చూసి కదా ఈ వ్యక్తి ఫలానా వాడు అని ఒక అవార్డు ఇవ్వడము, ఒక గొప్పతనముగా అవును. గుర్తించడము జరుగుతూ ఉన్నాయి ఈనాడు ఉమ్. ప్రభుత్వాలు. ఉమ్, ఉమ్, ఊరికే ఇవ్వడం లేదుగా. అవును. మరి అలా రాముడికి మరి ఆ పేరు రావటములో ఆంతర్యం ఏమిటి అంటే ఏకపత్ని వ్రతుడు. అవును. ఏది ధర్మమో అది పాటించినాడు, ఏది అధర్మమో అది పాటించలేదు. ఉమ్, తమ్ములను, ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, ఉమ్, రాజ్యాన్ని ఎలా నడపాలి, ఉమ్, ఒక అన్నగా తన విద్యుక్త ధర్మాలు ఏమిటి, తమ్ముళ్ళని ఎలా చూసుకోవాలి, ఉమ్, భార్యను ఎలా చూసుకోవాలి, ఉమ్, తండ్రి మాట ఎలా వినాలి, ఉమ్, తల్లులకు ఎలా విలువ ఇవ్వాలి, ఉమ్, ఎన్ని ఉన్నాయి రామాయణంలో. ఉమ్, మానవుడి జీవితము ఆద్యంత పర్యంతము రామాయణంలోనే ఉన్నది. ఉమ్, ప్రతి స్త్రీ కూడా ఆ రామాయణము కథను వింటే ఒక ఇల్లాలు తన అత్తమామల్ని ఎలా చూసుకోవాలి, ఉమ్, మరుదుల్ని ఎలా చూసుకోవాలి, ఉమ్, భర్తను ఎలా చూసుకోవాలి ఉమ్, తెలుసుకోవాల్సినటువంటి అంశం. భర్త యొక్క అడుగుజాడలలో ఎలా నడవాలి, ఉమ్, అలాగే స్త్రీని ఎలా గౌరవింపబడాలి, ఉమ్, ఇంటికొచ్చినటువంటి కోడల్ని ఎలా గౌరవించాలి అనేటువంటిది రామాయణం చెబుతూ ఉన్నది. ఉమ్, రామాయణములో మనం ఎన్ని సంవత్సరాలు పోయినా, ఉమ్, ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా, ఉమ్, మనము తినంగా తినంగా తీపి ఏదైనా కూడా కొంచెము చేదవుతుందేమో తెలియదు గాని రామశబ్దము పలికే కొద్దీ ఇంకా ఆనందమే పలకాలనిపిస్తుంది. కలుగుతుంది గాక. ఉమ్, ఇంకా అప్పుడే అయిపోయిందా రాముడి గురించి, అయ్యో అంత తక్కువనా అని అనుకుంటూ ఉంటాం. ఉమ్, అందుకని కదా ఈ సంవత్సరం ఇంకా ప్రతిభ ప్రతిభ. బ్రహ్మాండముగా ఉమ్, ఉండబోతున్నది. ఎందుకంటే అవును. 2024 మనకు మహామహిమాన్వితమైనటువంటి దేవాలయాలు ఎన్నో ఉండినా ఉమ్, ఇంకొకటి మళ్ళీ అయోధ్యలో రాముడి యొక్క దేవాలయం రావటం అనేటువంటిది చాలా పరమ పుణ్యప్రదమైనటువంటిది కదా. ఉమ్,
ఆనాడు అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు రాణులు ముగ్గురు పలానా, తర్వాత వారికి పుట్టిన నలుగురు కుమారులు అని చెప్పి మనం ఎట్లయితే చెప్పుకుంటూ చెప్పుకుంటాం. పాటలో పెడుతున్నామో, ఉమ్, ఇవాళ అక్కడ రాముడు మళ్ళీ వెలసినాడు, అక్కడ వచ్చినాడు, ఉద్భవించినాడు అంటే ఈ సంవత్సరము ఇక్కడి నుంచి నేను గతంలో కూడా చెప్పాను. ఆ దేవాలయము ప్రతిష్టాపన కార్యక్రమ అవును. మహోత్సవములో ఉమ్, నన్ను జూమ్లో తీసుకుని అడిగిన నాడు చెప్పా నేను ఉమ్, ఒక మామూలుగా ఇంటర్వ్యూలో. ఉమ్, ఇక్కడి నుంచి 2024 మహర్దశ పట్టబోతున్నది. మన ఉమ్, భారతదేశానికే గొప్పతనము. ఉమ్, రాముడు ఉన్నాడు కాబట్టి మళ్ళీ రాముడు పునః ఉద్భవించినట్టే అక్కడ. ఇవాళ అవును. మళ్ళీ మనము రాముడు నడిచినటువంటి అయనము మార్గములో మనమందరము నడిచి తీరాలి కాబట్టి, తీరుతున్నాము కాబట్టి ఉమ్, ఖచ్చితంగా నడిచి తీరుతాం. ఉమ్, ఉమ్, అయోధ్యలో మళ్ళీ రామాలయం రావటము అనేటువంటిది కూడా మనమందరికీ కూడా చాలా పుణ్యప్రదమైనటువంటిది. మరి ఉమ్, ఉన్నటువంటి భద్రాచలం ఏమిటి, ఉమ్, ఒంటిమిట్ట ఏమిటి ఉమ్, అంటే ఇవి పుణ్యప్రదమే. ఉమ్, ఆనాడు ఇక్కడ కూడా ఆయన వచ్చి ఉన్నాడు కాబట్టి అవును. ఇక్కడ, అక్కడ ఇంకా అనేక చోట్ల రాముల వారు నడయాడినటువంటి ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి ఉమ్, మనము ఖచ్చితంగా రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. ఉండలేం. సీతారామ లక్ష్మణ హనుమస్వామి సమేతముగా ఎప్పుడూ ప్రతి సంవత్సరము రాముల వారి కళ్యాణము అంటే ప్రతి ఇంటా కళ్యాణము ఉమ్, కన్నుల పండుగగా మనము ఉమ్, జరుపుకోవాల్సినటువంటిదే. ఉమ్, రామ అనేటువంటి శబ్దము మనము పలికినాము అంటే మనము ఎన్ని జన్మలు చేసినటువంటి పాపాలు అన్నీ కూడా పోయి పుణ్యముగా మనకు నిలబడుతుంది అనేటువంటిదే ఉన్నది. ఉమ్, అందుకనే రామశబ్దము అనేటువంటిది చాలా గొప్పది కాబట్టి శ్రీరాముణ్ణి నిరంతరము తలుచుకుంటూనే ఉంటాము మనము. తప్పకుండా రాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటాము. రాముల వారి అక్షతలు నెత్తిన వేసుకోవటం అనేటువంటిది ఉమ్, చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది, పుణ్యమైనటువంటి పని. ఉమ్. ఇక రాముల వారి గురించి మనం ఎంత ఎంత చెప్పినా, చెప్పినా ఎంత చెప్పుకున్నా ఉమ్, అది తక్కువే అవుతుంది. ఉమ్, ఏం చెప్తాడు ఒక్కొక్క చోట, ఉమ్, రాముల వారి శిరస్సు మీద అమ్మవారు ఇలా దోసెడుతో తలంబ్రాలు ఇలా పోస్తూ ఉన్నప్పుడు ఉమ్, నల్లగా కురులు ఉన్నాయి కాబట్టి నల్లగా మార్పు చెంది ఉమ్, కంఠము దగ్గరికి వచ్చేటప్పటికి నీలముగా అయి ఉమ్. అలా మారుతూ వస్తూ ఉన్నాయంట ముత్యాలు. ఆ ముత్యాల తలంబ్రాలు. ఉమ్, ఆ, ఉమ్, అలా అలా మార్పు చెందడానికి గల కారణం ఏమంటే రాముల వారు శిరస్సు మరి జుట్టు నల్లగా ఉంది కదా, ఉమ్, నల్లగా ఉమ్, కంఠము దగ్గరికి వచ్చేటప్పటికి నీలముగా, శరీరానికంతా వచ్చేటప్పటికి ఇంకో ఇలా రంగులు 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 రంగులుగా మారుతూ ఉన్నాయి అని. ఉమ్, అలాగే అమ్మవారి శిరస్సు మీద పోస్తూ ఉన్నప్పుడు కూడా ఉమ్. ఆ ముత్యాలు కూడా ఇలా తీసుకున్నప్పుడు మనకు ప్రపంచంలో ఎన్నో ముత్యాలు దొరుకుతాయి అవును. కదా. ఉమ్, అంగళ్ళల్లో చాలా చోట్ల ఉంటాయి. ఉమ్, మనం కూడా చూడండి, అక్షతలు అంటే ప్రతి దేవాలయంలోనూ అక్షతలు ఉంటాయి. ఉమ్, మామూలుగా మనం శిరస్సు మీద వేయించుకోవడానికి ఉమ్, ఉంటాయి. ఉమ్, అక్కడ అర్చకులు అక్షతలు వేసి ఆశీర్వచనం చేస్తారు. ఉమ్. కానీ రాముల వారి యొక్క అక్షతలు రామాక్షతలు అని అనేటప్పటికీ విశిష్టత ఉంటుంది. విశిష్టత ఉంటుంది కదా. ఉమ్, అలాగే రాముల వారి దగ్గర తలంబ్రాలు పోసుకున్నటువంటి సమయములో ముత్యాలు అంటే ఆ ముత్యాలు కూడా ఉమ్, అవి రాముల వారి చేత్తో ఇలా తీసుకోగానే ఆ ముత్యాలు మేము ఎంత పుణ్యము, మా జన్మ ధన్యము అని అనుకున్నాయి అనేటువంటిది ఉన్నది. ఉమ్, ఆ నీలాలు గాని కెంపులు గాని ఇవన్నీ కూడా వాళ్ళు పోసుకున్నటువంటి ఇది మామూలు సామాన్యమా? ఉమ్, మనము మామూలుగా మనుషులు కూర్చొని ఒక వ్యవస్థలు మనం చేసుకుంటూ ఉన్నప్పుడే ఆ తలంబ్రాలు కూడా ముత్తైదువలు ముందు రోజు అంతా కూడా నానబెట్టి ఆరబోసి దానికి కలరు చేసి పసుపుతో తయారు చేసి ఉమ్, చేసుకొని ఇవి మామూలుగా తలంబ్రాలు ఈ ఉమ్, బియ్యము అని ఏర్పాటు చేసి ఒక పద్ధతిగా ఎంతో శ్రద్ధగా పెడతాం ఉమ్, ఉమ్, మనుషులు పోసుకునేటివి. దాంట్లో కొన్ని ఏదో మచ్చుకు ముత్యాలు కలుపుకుంటారు మన వాళ్ళు. ఉమ్, కానీ వాళ్ళు చేసుకున్నటువంటివి
ఆ ముత్యాలతోనూ మరి ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే నీలాలు గాని, కెంపులు గాని ఇవన్నీ రకరకాలుగా వాళ్ళు చేసుకున్నారు అంటే మరి భగవంతుడు గదా! హ్మ్. ఆయన భగవత్ స్వరూపము గదా! హ్మ్. మరి మానవుడుగా పుట్టి అక్కడ ఆయన చేయాల్సినటువంటి కార్య దీక్ష ఏమిటో అది ఆయన ఋషి ద్వారా, విశ్వామిత్రుడి ద్వారా తెలుసుకొని, "నువ్వు పుట్టినటువంటి దానికి కారణం ఏమిటనుకున్నావు రామా? లే" అని కౌసల్య, సుప్రజ, రామ, పూర్వ, సంధ్య ప్రవర్తతే అని లేపుతున్నాడు అంటే, మనం రోజు పొద్దున్నే పెట్టుకుంటుంటాం మనం సుప్రభాతం. దీన్ని. ఇది ఆయన హ్మ్. ఒకనాడే లేపినాడు. ఎందుకు ఆ హ్మ్. లేపడం ఏమిటి అంటే, అప్పుడు రాముడు మానవుడి పుట్టుకగా పుట్టినప్పుడు ఆయన ఎందుకు పుట్టాడో ఆయనకు తెలియదు. హ్మ్. గురువు ఆయన చెప్పినాడు, "నువ్వు పలానా కార్యోన్ముఖుడివై నువ్వు పుట్టావు. హ్మ్. పలానా కారణ జన్ముడివి నువ్వు. హ్మ్. ఇగో ఇది జేయడానికి నువ్వు పుట్టావు. ఇక లే, ఇక్కడి నుంచి నీ జీవితము మార్పు జరుగుతుంది" అని చెప్పి లేపి అందుకనే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. అందుకు గురువు చెప్పినట్టు ఆత్మబుద్ధి సుఖం చైవ గురుబుద్ధిర్ విశేషతః అంటే గురుబుద్ధి వలన మన జీవితానికి విశేషము కలుగుతుంది అని. హ్మ్. అందుకు గదా గురువులు గావాలి. హ్మ్. మార్గదర్శకుడు గురువు లేకుండా ఏం జేస్తారు ఎవరైనా. ఓకే. అందుకని అక్కడ గురువు లేపి ఆయన హ్మ్. అప్పుడు ఆయనకు కావాల్సినటువంటి అన్ని విద్యలు నేర్పించి, హ్మ్. అన్ని అస్త్రాలు ఆయన వాళ్లకు ఇచ్చి, ఇక హ్మ్. పదండి అన్నాడు. ఏమి తానే జేసుకోవచ్చు కదా! ఒకరికిచ్చేవాడు తానెందుకు జేయలేడు అంటే, ఎవరు ఏ ఏ పని పని చేయాలో చేయాలనో అదే ఆ పని పని చేయాలి. చెయ్యాలి. హ్మ్. ఆయన కారణజన్ముడు. హ్మ్. ఆయన వలననే జరుగుతుంది. హ్మ్. అందువలన ఆయన కావాలి. రామలక్ష్మణులు కావాలి హ్మ్. అని తీసుకువెళ్ళడం జరిగింది. హ్మ్. ఇది రామాయణం గురించి అమ్మ ఎంత చెప్పుకున్నా, ఎంత చేసినా తనివి తీరదు. మనకు తక్కువే అవుతుంది అవును. తల్లి. ఎంతసేపు మాట్లాడినా ఈ విశేషాలు ఎన్నెన్నో, ఎన్నో, ఎన్నో ఉన్నాయి. హ్మ్. హ్మ్. కనుక రామ అనేటువంటి శబ్దము రామనవమి, శ్రీరామనవమి వస్తుంది అంటే హ్మ్. ప్రతి ఇంట్లోనూ పూర్వమంతా గూడా ఏం జేసేవాళ్ళంటే ప్రతి ఇంటికి సున్నాలు వేసుకోవటం. అవును. ప్రతి ఇంటి ముందు చలువ పందిళ్ళు ఉండేటివి. హ్మ్. ప్రతి ఇంటికి బంధువులు వచ్చేవాళ్ళు. హ్మ్. మా ఊర్లో రామాలయంలో పెళ్లి జరుగుతుంది. మేము వెళుతున్నాము అనేటువంటి ఆనవాయితీ ఉండింది. హ్మ్. అప్పుడు బళ్ళు గట్టుకొని ప్రతి ఊరికి వచ్చేటువంటి వాళ్ళు. హ్మ్. వచ్చి ప్రతి ఇంట్లోనూ పిండి వంటలు చేసుకునేవాళ్ళు. ప్రతి హ్మ్. ఇంట్లోనూ రామాలయానికి వెళ్ళి స్నానం చేసుకొని, రాముల వారి దర్శనం చేసుకొని ఇంటికొచ్చి భోజనాలు స్వీకరించేవాళ్ళు. పండుగ. ప్రతి హ్మ్. ఇంటి ముందు చలువ పందిళ్ళు. హ్మ్. ప్రతి ఇంటికి సున్నాలు వేసుకొని అంత రామాలయము శ్రీరామనవమి పండుగ అంటే హ్మ్. అది అందుకనే గదా! శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. హ్మ్. జగత్తుకంతా గూడా రక్ష రక్షణ అన్నాడు. ఇచ్చేవారు. హ్మ్. ఇంకెంతకంటే చెప్పడానికి ఏమున్నది? హ్మ్. శ్రీరాముడు, శ్రీరాముడి యొక్క ఇది అంటే శ్రీరాముడి యొక్క రక్ష సర్వ జగత్తుకు జగద్రక్ష అన్నాడు. హ్మ్. అందుకనే ధర్మాన్ని మనము కాపాడండి. అది మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మం. రాముల వారు చేసినటువంటి ఒక ధర్మమైనటువంటి మార్గము. హ్మ్. ఆ మార్గాన్ని మనము నడవాలి, నడవాలి, నడవాలి అని అనుకున్నా గూడా పుణ్యమే గదా! హ్మ్. అలా చేస్తే పరమ సంతోషమైనటువంటి ఇది తల్లి రామాయణం. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. రామనామం ఎంతో మధురం అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. కనీసం రామనవమి రోజునన్నా రాముని యొక్క నామంతోనే రోజంతా గడవాలి అని ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా చక్కగా, చాలా విశేషంగా పూజలు అందుకుంటూ ఉన్నారు. అందరూ కూడా కనీసం వెళ్ళలేని వాళ్ళెవరైతే ఉంటారో టీవీల్లో అన్నా తప్పకుండా వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళకి చేరువ చేయాలి. రాముడి యొక్క గొప్పతనం ప్రతి వారికి తెలియాలి. ముఖ్యంగా నేటి తరానికి తెలియాలి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారు ఇంత విశేషంగా మాట్లాడుతున్నారు. గురువుగారినే కలవాలి అని మీరు అనుకుంటూ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మరిన్ని మంచి కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకొస్తాం. నమస్తే.